ఈ సైన్స్ ఫెయిర్కు శుభాకాంక్షలు చెప్తూ చప్పట్లతో కలెక్టర్ గారికి స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని తారా హోమ్లో ఏర్పాటు చేయటం అయింది. ఇక్కడికి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. మీ పేరేంటి నాన్న? సాయివరుణ్ అండి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచి కళల ఆర్గనైజేషన్. ఎక్కడుంది అది? ఈస్ట్ మరాట్పల్లి, మహేంద్ర హిల్స్. ఈరోజు మీరు ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో ఏం ప్రాజెక్ట్ చేశారు? కార్బన్ ప్యూరిఫికేషన్ ఫర్ ఇండస్ట్రీస్. ఎక్స్ప్లెయిన్ చేస్తావా దాని గురించి? ప్రకాష్, నేను 9వ తరగతి చదువుతున్నాను. మేమందరం మంచి కళల ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. నేను ఈరోజు కార్బన్ ప్యూరిఫికేషన్ ఫర్ ఇండస్ట్రీ గురించి కొన్ని మాటలు చెప్తున్నాను. ఇది ఫ్యాక్టరీ, ఇది చిమ్నీ, ఇది ట్రాన్స్ఫర్ పైపు, ఇది కార్బన్ అబ్జర్వర్, ఇది క్లీన్ ఎయిర్. వీటి గురించి మా ఫ్రెండ్ సాయివరుణ్ చెప్తాడు. నా పేరు సాయివరుణ్ అండి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను మంచి కళల ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. ఇది ఫ్యాక్టరీ అనమాట. దీనిలో తయారు చేసే అన్ని వస్తువులు, దానిలో నుంచి కార్బన్ రిలీజ్ అవుతుంది కదండి. ఆ రిలీజ్ అయిన కార్బన్ చిమ్నీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ చిమ్నీ అబ్జర్వ్ చేసుకుంది. ఈ పైప్ ద్వారా ఈ కార్బన్ అబ్జర్వర్లోకి వెళ్తుంది. ఈ కార్బన్ అబ్జర్వర్ ఏం చేస్తుందంటే కార్బన్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ప్యూర్ ఎయిర్ ఉంటుంది అంటే ఆ ప్యూర్ ఎయిర్ని బయటకు పంపించేస్తుంది. దీనివల్ల ఓజోన్ లేయర్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. మన హెల్త్ కూడా బాగుంటుంది. ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? మాకా ఈ కార్బన్ అనేది పొల్యూషన్ చాలా బయట చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది, అందుకే తయారు చేయాలని ఒక ఐడియా. సొల్యూషన్ చేసామండి. చూపిస్తావా అది ఎక్స్పెరిమెంట్ది ఎలా ఉంటుంది ఏంటికని? చూడండి, ఇప్పుడు చిమ్నీ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ కింద పొగ కార్బన్ అనేది పైకి వెళ్తుంది. మేము చిమ్నీ ఆన్ చేసాము. ఈ చిమ్నీ ఏమో ఈ పైప్ ద్వారా ఇప్పుడు ప్యూర్ చేస్తుంది. ఇప్పుడు ప్యూరిఫై అవుతుంది ఈ పైప్ ద్వారా. ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి క్లీన్ ఎయిర్ వస్తుంది. దీనివల్ల మనకి పొల్యూషన్ ప్రాబ్లం అనేటటువంటి తగ్గిపోతుంది. గుడ్ ఐడియా. నీ పేరేంటి? నిరూప్ కళ్యాణ్. ఐమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. ఏంటి నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఏంటిది? మేమిద్దరం కలిసి చేసాము. మీరిద్దరు కలిసి. నీ పేరు? ఐ యామ్ సాయి కృష్ణ ఫ్రమ్ 9th క్లాస్. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు? ఈ ప్రాజెక్ట్ ఏంటంటే వాటర్ ప్యూరిఫికేషన్. ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఎందుకు తీసుకున్నామంటే ఫ్యాక్టరీలో వాటర్ ఉంటుంది కదా, వేస్ట్ వాటర్. ఆ వేస్ట్ వాటరు చెరువులలో అందులో వేసేస్తారు, కెమికల్స్ అన్నీ వేసేస్తారు. ఆ ప్రజలు అవే నీళ్ళలో అవే బట్టలు ఉతుకుతున్నారు, అదే యూజ్ చేస్తున్నారు. దాని ద్వారా మేము ఆ వేస్ట్ వాటర్ ఏమో ప్యూరిఫై చేస్తే మంచి నీళ్ళు చేద్దామని అనుకున్నాము. ఈ వేస్ట్ వాటర్ అనేది ఈ ఫ్యాక్టరీ ద్వారా ఈ వేస్ట్ వాటర్ ఇక్కడ వస్తుంది. ఈ వేస్ట్ వాటర్ ఏమో ఈ ఫిల్టర్ అయితే ఫిల్టర్ అవ్వటానికి ఇన్ని దశలు ఉన్నాయి కదా మొత్తం. ఇది బిగ్ స్టోన్స్, స్మాల్ స్టోన్స్, కోల్డ్, ఇంకా శాండ్, టిష్యూస్ లాస్ట్కి ప్యూర్ అయిపోతాయి. లాస్ట్కి పెద్ద ట్యాంక్లోకి వెళ్ళిపోయిన తర్వాత సప్లై అయిపోతాయి హౌజెస్కి.
ఇప్పుడు అంటే దీంట్లో ఈ రాళ్ళు యూజ్ చేస్తే ఎలా ప్యూరిఫై అవుతాయి? అంటే ఈ కెమికల్స్ అవి చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే అందులో మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్కి మంచి వాటర్ అనేది అందులో లాస్ట్కి వస్తుంది. ఈ రాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాయా? ఇవి 5 అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇసుక కూడా వాటర్లోంచి వేస్టేజ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. కెమికల్స్ని అబ్జర్వ్ చేస్తాయి. ఇసుక అండ్ కోల్ కెమికల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎలా వచ్చింది? వాటర్ని సేవ్ చేద్దామని. వాటర్ సేవ్ చేయాలి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇదైతే మేము ఫస్ట్ టైం ఓకే, అదే ఎన్ని డేస్ పట్టింది ఇది చేయటానికి? ఓకే, అంటే ఐడియా మీకే వచ్చిందా, మీకు ఎవరైనా ఐడియా చెప్పారా? అన్న వాళ్ళు చెప్పారు, అందుకే మేము చేసాం. ఇక్కడ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారా? లాస్ట్ ఇయర్ అలా ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? ఒకసారి చేశాను, ఇప్పుడు ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అప్పుడు చేసి? జర తడబడుకుంటే చెప్పాను, కానీ అంత కాలేదు. ఇప్పుడు జర కాన్ఫిడెన్స్ ఉంది. విష్ ఆల్ ది బెస్ట్. అంటే మీరు చాలా చక్కగా అంటే మొత్తం కూడా చాలా నీట్గా చేశారు. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. మీకు ప్రైజ్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండియా ఇప్పుడు ఇక్కడ లైట్ విచ్ ఇస్ డాట్ నార్త్ అమెరికా. అర్థమైందా? ఈ గ్లోబ్ చూసి నువ్వు చేసిందే చెప్తున్నా. సపోజ్ ఇండియాలో చీకటి అయిపోయిందండి, అప్పుడు ఇట్లా వస్తుంది. మనకి చీకటి అయితే వెళ్తుంది. అదే సపోజ్ ఇండియాలో వెళ్తుంది, ఆఫ్రికా చీకటి ఉందా? రైట్. సో ఇండియా పక్కనే ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ఏదైతే వెనకాల ఉంటుందో. ఇప్పుడు మనకి మార్నింగ్ 11 అయితే అక్కడ నైట్ 11 అయితే ఎగ్జాక్ట్ ఆపోజిట్.